క్వశ్చన్ నెంబర్ 1. లోకేష్ను సీఎంగా ప్రమోట్ చేయడానికే 19 కోట్ల ప్రజాధనం దావోస్ పేరుతో వృధా చేస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. 2015 నుంచి 2017 వరకు దావోస్లో డప్పు కొట్టి ప్రచారం చేసిన ఏ కంపెనీ కూడా ఏపీకి రాలేదు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. లోకేష్ను డిప్యూటీ సీఎం కాదు, ఏకంగా సీఎంనే చేయాలన్న టీజీ భరత్ వ్యాఖ్యల వెనుక ఉన్నది చంద్రబాబే. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. డిప్యూటీ సీఎం డిమాండ్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సీఎం వరకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాబుదే. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. జనసేన రియాక్షన్ తెలుసుకునేందుకే దావోస్ నుంచి లోకేష్ సీఎం అంటూ తెలివిగా ట్రైలర్ వదిలారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. ఎవరు అవునన్నా కాదన్నా లోకేషే సీఎం అని చెప్పడం ద్వారా పవన్ అంగీకారం అవసరం లేదని తేల్చేశారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. లోకేష్ను సీఎంను చేయాలన్న డిమాండ్ను సమర్థించడం తప్ప పవన్ కళ్యాణ్కు మరో దారి లేదు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. తన బినామీకి 1200 ఎకరాలు, నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే చాలన్నట్లే పవన్ తీరు కనిపిస్తోంది. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. పవన్ను సీఎం చేయాలన్న జనసేన నేతల డిమాండ్ నెరవేరని చంద్రబాబు సూపర్ 6 హామీ లాంటిదే. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య చాలా కాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ ప్రస్తుతం వైల్డ్ ఫైర్లా మారిపోయింది. అవునా కాదా? ఇప్పుడు ప్రజలు అడుగుతోంది ఈ 10 ప్రశ్నలు. వీటికి సమాధానం కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికే దావోస్ వెళ్ళినట్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.